టర్మ్ ఇన్సూరెన్స్ లేదని బాధపడుతున్నారా? బాధపడాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే శాలరీ పర్సన్స్‌కి టర్మ్ ఇన్సూరెన్స్ వస్తుంది. సెల్ఫ్ ఎంప్లాయీస్‌కి వస్తుంది. బిజినెస్ పర్సన్స్‌కి వస్తుంది. ఎందుకంటే వీళ్ళకి పే స్లిప్స్ ఉంటాయి. ప్లస్ ఐటీ రిటర్న్స్ ఉంటాయి. జీఎస్టీ ఉంటది. కొంతమందికి శాలరీ పర్సన్స్ అయినా సరే రాదు. ఎందుకంటే వాళ్ళకి షుగర్, బీపీ ఏదైనా మెన్షన్ చేస్తే మటుకు కంపల్సరీగా వాళ్ళు టర్మ్ ఇన్సూరెన్స్ ఇవ్వరండి. సో వాళ్ళ కోసం సేమ్ టర్మ్ ఇన్సూరెన్స్ ప్లేస్‌లో ఇంకో ప్రోడక్ట్ మనం ప్లే చేసుకొని ఉంటే మనకి ఇటువంటి సేవింగ్స్ వస్తుంది. ప్లస్ ఇన్సూరెన్స్ కవరేజ్‌ని కూడా మనం కవర్ చేసుకోవచ్చనమాట. సో అదే మనకి మ్యాక్స్ లైఫ్‌లో అందిస్తుందండి. సో అదేంటంటే మనకి ఎవ్రీ ఇయర్ 1,00,000 పే చేసుకుంటూ వెళ్తే మనకి ఇన్సూరెన్స్ అనేది 12,00,000 వరకు మనకి ఇక్కడ ఇస్తాడు. ఆ విధంగా మనకి టోటల్ మెచ్యూరిటీ పీరియడ్ 30,00,000 వరకు ఉంటుందన్నమాట. సో ఈలోపు మీకు 1,00,000 పే చేశారు 1 ఇయర్, సెకండ్ ఇయర్ ఆన్వర్డ్స్ ఏదైనా జరిగి అన్ఎక్స్‌పెక్టెడ్‌గా డెత్ కాజ్ అయితే ఇమ్మీడియేట్‌గా ముందు ఇన్సూరెన్స్ అనేది ఫ్యామిలీకి ఇవ్వడం జరుగుతుంది. సో అదేవిధంగా ఈ పాలసీ అనేది కంటిన్యూగా కంపెనీ వాడు కట్టుకుంటాడు. సో కంపెనీ వాడు కట్టుకొని ఆవిడ ఏం చేస్తుంటే ఎప్పుడైతే మెచ్యూరిటీ అవుతుందో ఆ మెచ్యూరిటీ పీరియడ్ అమౌంట్ అంతా కలిపి ఫ్యామిలీకి ఇస్తామన్నమాట. సో ఇది ఎంత బాగుంది. సో అందుకనే చాలామంది ఏంటంటే టర్మ్ ఇన్సూరెన్స్ లేదని బాధపడాల్సిన అవసరం లేదు. బట్ ప్లేస్‌లోని ఈ ప్రోడక్ట్ అనేది కంపల్సరీగా రీప్లేస్ చేసుకోండి. సో ఇటు మీకు ఫ్యామిలీకి ప్రొటెక్షన్ ఉంటుంది. ప్లస్ అదేవిధంగా ఈ అమౌంట్ అనేది మీరు రేపొద్దున రిటైర్మెంట్ కూడా మీరు వాడుకోవచ్చనమాట. సో అలా ప్లాన్ చేసుకొని మీరు ముందుకెళ్తే మటుకు టర్మ్ ఇన్సూరెన్స్ ప్లేస్‌లో టర్మ్ ఇన్సూరెన్స్ లేదని బాధపడాల్సిన అవసరం కూడా లేదనమాట. ఓకే గైస్. మీరు ఎవరికైనా డెఫినెట్‌గా టర్మ్ ఇన్సూరెన్స్ లేదు అని అనుకుంటే డెఫినెట్‌గా మీకు ఇటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తే మటుకు డెఫినెట్‌గా నాకు కాల్ చేయండి. ఓకే. థ్యాంక్ యూ.